అంటే ఇప్పుడు ఆపరేషన్ దుర్యోధన బ్లాక్ బస్టర్ హిట్. ఇప్పుడు ఈ ఆపరేషన్ అరుణారెడ్డి అనే టైటిల్ పెట్టి ఈ సినిమా చేయడానికి కూడా రీజన్ ఏంటి? ఆపరేషన్ దుర్యోధన ఆ సెంటిమెంట్ అనుకోవచ్చా? లేకపోతే అట్లేదు, ఆ కథే అది. మీరు చూడండి సినిమా, ఆ కథ సూటబుల్ దానికి. కంపల్సరిగా ఆపరేషన్ దీన్ని పెట్టచ్చు అని మీరే అంటారు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ఆపరేషన్ దుర్యోధన లేదా మీరు మెంటల్ కృష్ణ అవి చేసినప్పుడు ఉన్న థియేటర్ల పరిస్థితి వేరు సార్. సినిమా ఇండస్ట్రీ పరిస్థితి వేరు. అప్పుడు ఏంటంటే థియేటర్స్కి వచ్చేవాళ్ళు, హిట్ సినిమా, ఫ్లాప్ సినిమా, యావరేజ్ సినిమా ఇన్ని ఉండేవి. ఇప్పుడు మొత్తం మారిపోయింది, సిస్టమ్ అంతా మారిపోయింది. ఓటీటీలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏంటంటే ఎవరన్నా ఒక నోటబుల్ ఆర్టిస్ట్ ఒక మంచి సినిమా అయితే తప్ప జనాలు బయటకు వచ్చి చూసే సిచ్యువేషన్ లేదు కదా. సో ఎందుకు చూడాలి ఆపరేషన్ అరుణారెడ్డి అనే సినిమాని? ఆ సినిమా బాగుంటే చూస్తారు, బాగోపోతే చూడరు. నేను బాగుంటుంది, రీజనబుల్గా ఉంటుంది, సూపర్ డూపర్ అని కాదు, అలా కాదు, సింపుల్ కథ రాశాను నేను. పెద్ద కథ అమ్మా లేదు, సింపుల్ కథ నచ్చింది నాకు. ఒక జర్నలిస్ట్ కథ నాకు నచ్చింది, ఒక లేడీ మీద కథ రాసుకున్నా. అది ఆడుద్ది నమ్మకం ఉంది. ఆడలేదు అనుకోండి మీరు, నాకు పోయేదేవి లేదు, దేవి లేదు. నేను అనేది అంటే ఆడకపోతే పరిస్థితి అది కాదు సార్. నేను అనేది అవును, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో థియేటర్స్ పరిస్థితి మారింది కదా. సో ఒక ప్రేక్షకుడు వచ్చి చూడాలంటే కనుక ఇప్పుడు థియేటర్కే వచ్చి, ఇప్పుడు ఓటీటీ అనేది ఇప్పుడు 4 వారాలకో 3 వారాలకో వచ్చేస్తుంది పెద్ద పెద్ద సినిమాలు కూడా. సో అందుకనే ఫుట్ ఫాల్స్ తగ్గిపోయినాయి కదా. సో ఈ సినిమాని పర్టికులర్గా థియేటర్కే వచ్చి చూడాలనే దానికి ఏంటి అప్పీలింగ్ ఏంటని నేను అడుగుతున్నాను. అంటే బాగుంటే వస్తారని, బాగుంటే వస్తారు. అదే సార్ నేను అనేది ఆ పాయింట్ ఏంటి, ఆ బాగుంది అని మీరు ఫీల్ అయిన పాయింట్ ఏంటని నేను అడుగుతున్నాను. అవద్దు, అదైతే మరి సినిమా చూడరాళ్ళు. ఈ పాయింట్ ఇక్కడ రేపొద్దున పబ్లిక్లో వచ్చిందేమో, ఈ పాయింటా, ఈ పాయింట్ చాలా ఉన్నాయి అబ్బా అంటారు. ఏదో కొత్త పాయింట్ అనుకున్నా, ఏదో కొత్తగా ఉంటుంది అనుకున్నాను. అది స్క్రీన్ ప్లే బాగా ఉంటుంది అనుకున్నా. చిన్న కథే అయినా మంచి కథ అనుకున్నా. ఇది పెద్ద హిట్ అయిపోయి మా ఇంట్లో లారీ నిండా ఇంకో డబ్బులు వచ్చేసి అట్టనే ఎక్స్పెక్ట్ చేయట్లేదు నేను. ఇది జెన్యూన్గా ఉంటుంది, వాళ్ళకి నచ్చుద్ది. ఓపెనింగ్ లేకపోయినా, ఓపెనింగ్ లేదు 10 మంది ఉన్నారు థియేటర్కి వచ్చేసి చూశారు, బాగుంటే వాడు 10 మంది చెప్తాడు, బాగోపోతే బయట రాదు ఛీ అంటాడు. అందుకని నాకు అదేం లేదు నాకు. అంటే మీరు సినిమా ఇండస్ట్రీకి చిన్న బ్రేక్ ఇచ్చారు యాజ్ ఎ డైరెక్టర్ కింద. సో ఇది మీ కమ్బ్యాక్ ఫిల్మ్ అనుకోవచ్చా? కమ్బ్యాక్ ఫిల్ము నాకు బ్రేక్ లేదు, నాకు బ్రేక్ ఏమి లేదు. అంటే చిన్న గ్యాప్ అయితే వచ్చి గ్యాపే. రాజా, నేను 40 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ ఉన్నా. అంటే ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుల కంటే ఎక్కువ సర్వీసు ఇక్కడ చేశా. ఇంతకంటే ఇంకా వచ్చిన ప్రతి సర్వీసు నాకు బోనస్సే. అందుకని ఆ ఆలోచన లేదు. నేను ఏమైనా 20s 30s అయితే ఏమయ్యా ఇంకా నీకు భవిష్యత్తు ఉంది, ఎందుకు ఈ తెలియకుండా చేస్తావు. నేను అన్నీ చేశా, ఇది ఒకటి చేస్తున్నా. అంతే. అప్పుడేముంది, ఇప్పుడు నేను 40 ఏళ్ళు రాజా. 1986లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను. ఇప్పటిదాకా 26 40 ఏళ్ళు కదా. 40 ఏళ్ళు నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చి అన్ని డక్కాముక్కాలు లేవు నా దగ్గర. నాకు నచ్చినట్లే ప్రవర్తించా ఇంతవరకు. 40 ఏళ్ళు నాకు నచ్చినట్టే వెళ్ళారు, బిహేవ్ చేశా, అలాగే నడిచా. ఇంట్లో ఎలా ఉండాలో అలాగే ఉంటా, బయట ఎలాగ ఉండాలో అలాగే ఉంటా. అంటే క్లబ్బులోకి, పబ్బులోకో, డ్యాన్సులకో, ఇంకోటో, సిగరెట్లకో, పాన్ పరాకో ఏమీ లేదు నా దగ్గర. ఏం మ్యాటర్ లేదు. నువ్వు మురళి అంటే నేను నీ పేరు రాజా అంట. ఎలా ఉన్నావంటే బాగున్నాను రా అంట. నోరు మూసుకోబే, నువ్వు నోరు మూసుకోబే. ఎవరు ఎలా ప్రవర్తిస్తే దాన్ని తగ్గట్టుగా అలాగుంటా. జైసీ కర్ని వైసీ బర్ని, ఎవరైనా అంతే కదా. కానీ కొంతమంది ఏంటంటే ఎదురుగా హార్డ్గా మాట్లాడతాను అనుకో, మాట్లాడినా కానీ ఎదురు తినరు. ఏం పెట్టుకుంటారు లోపల ఉంటాయి, బయట ఉండవు. ఈయన
ఇట్ట కాదులే ఏదో టైంలో ఇట్ట ఉంచాలో మనం ఉంచు. అవునులే అన్న, కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే. అవి నాకు గుండె జబ్బులు వస్తాయి అబ్బా. అలాంటివి చేస్తే వాడు ఉంటుంటే వాడు మనం లోపల దాచుకుంటుంటే గుండె జబ్బులు వస్తాయి. అందుకని శుభ్రంగా ఉన్నా, షుగర్ లేదు, బీపీ లేదు, శుభ్రంగా ఉన్నాం. అన్నీ తింటాను, స్వీట్లు తింటా, అరిసెలు తింటా, బూరెలు తింటా, చికెన్ తింటా, ఉప్పు తింటా, పప్పు తింటా, కారం తింటా, అన్నీ దేవుడు ఇచ్చాడు. అందుకే దాచిపెట్టుకుంటే ఇట్ అవుతాయి, గుండె జబ్బులు వస్తాయి. ఇక్కడ నుంచి వెళ్ళాలి, నేను స్టూడియో నుంచే హాస్పిటల్కి వెళ్ళాలి, ఢామ్ అనేటువంటి